అందరికీ నమస్కారం. ఇది నిన్న ఈవినింగ్ పెట్టినటువంటి వీడియో. దీని కింద చాలామంది కామెంట్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఆర్బీఐ పేరుతో కూడా మాకు కొన్ని లింక్స్ వచ్చాయి, ఆర్బీఐ పేరుతో మాకు కొన్ని మెసేజ్లు వచ్చాయి, ఏది నిజం ఏది అబద్ధమండి అని. నేను వెనకాల అటాచ్ చేశాను కదా, అదంతా కూడా ఇందాక స్క్రీన్ రికార్డు కొట్టింది. ఓకేనా? అందులో క్లియర్గా ఆ వచ్చిన ఆర్బీఐ తాలూకు అన్నది ఏదైతే ఉందో అది ఒరిజినల్ రియల్ వన్. https:/rbi.org.in. ముందు httpsలో వచ్చేసి సెక్యూర్డ్, ఆర్బీఐ డాట్ తర్వాత ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్ రిలేటెడ్ సెక్యూర్డ్ .in ఇండియా. ఓకే, వీళ్ళది ఏంటంటే ఈ నవంబర్ అండ్ డిసెంబర్లో ఈ udgam.gov.in అన్నట్టు సమేత ఒక పోర్టల్ లాంటిది పట్టుకొచ్చి అందులో ఒక లింక్ ఓపెన్ అయిన తర్వాత అందులో మనం ఏం చేయాలంటే మనది కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే లాస్ట్ 10 yearsగా వాళ్ళ అకౌంట్స్ కనుక ఆపరేట్ కనుక చేయకుండా ఉన్నట్టయితే అది ఈ ఆర్బీఐ సంబంధించి డిఏవి అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనకి రావు ఇంకా. సో ఇప్పుడు ఛాన్స్ అన్నట్టు అది, దానికోసం వీళ్ళంతా పంపుతున్నారు. ఒక రకంగా సామాజిక సేవ, సమాజ సేవ. ఏంటి ఆ సేవ? మీ డబ్బులే బాబు, మీ అకౌంట్లో ఉన్నాయి బాబు, బట్ అకౌంట్ ఎవరు వాడలేదు కదా బాబు, చూసుకోండి బాబు, చూసుకొని మీ డీటెయిల్స్ మొత్తం బ్యాంకులు కలిగి ఇచ్చినట్టయితే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు, మీ అకౌంట్ అనేది రీయాక్టివేట్ చేస్తారు. ఇది ఒక రకంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టే. ఈవెన్ వాళ్ళ నెంబర్ కూడా వాట్సాప్ నాకు వచ్చింది కూడా, నేను మళ్ళీ వాళ్ళు పెట్టిన మెసేజ్ ఉండేది కదా స్క్రీన్ ఇమేజ్, అది కూడా చెక్ చేశాను. 9999049134 సమేదో నెంబర్ మళ్ళీ తప్పు చెప్పడం బాగోదు, నేను వీడియో ఇచ్చే ముందు నెంబర్ చూడలేదు. బట్ స్క్రీన్ షాట్లు అవన్నీ కొట్టాను, వాట్సాప్ అన్ని పెట్టాను, అన్ని పెడుతున్నాను చూడండి. వెనకాల్సిన స్క్రీన్ రికార్డింగ్ మొత్తం పెడుతున్నాను. ఓకేనా? ఆర్బీఐకి సంబంధించి మనకు వచ్చింది ఏదైతే ఉందో అది ఒరిజినలే, జెన్యూనే. కాకపోతే మీకు సంబంధించి ఎటువంటి అకౌంట్లు కనుక ఇన్యాక్టివ్గా కనుక లేనట్టయితే కూల్గా దాన్ని డిలీట్ చేసేసేయండి. బట్ వేరే పేరుతో కనుక ఎక్కడన్నా కనుక వచ్చినట్టయితే ఎట్టి పరిస్థితి కూడా ఏ లింక్స్ క్లిక్ చేయొద్దు, ఏపీకే ఫైల్స్గా డౌన్లోడ్గా చేయొద్దు. జాగ్రత్త. ఏ బ్యాంక్ అయినా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని అడగద్దు. ఏదో ఒక లింక్ ఇచ్చేసి ఆ లింక్ క్లిక్ చేసి మీ ఆధారు బ్యాంక్ అప్డేట్ చేయండి, ఓటీపీ అందులో ఎంటర్ చేయండి అడగరు. ఒకవేళ అనుకోకుండా కనుక చేస్తున్నట్టయితే ఇమ్మీడియట్గా ఫ్లైట్ మోడ్లో పెట్టి మీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి కస్టమర్ కేర్కి మీ అకౌంట్, ఏటీఎం, డెబిట్ కార్డ్ లైక్ ఇవన్నీ కూడా ప్రజెంట్ బ్లాక్ చేయించేసేయండి, అకౌంట్ని హోల్డ్ చేయించేసేయండి. ఆ తర్వాత ఇంకా యథావిధిగా బ్యాంక్ వెళ్ళేసి ఇలా మొబైల్ రీసెట్ కొట్టుకొని లైక్ అవ్వాలి. మ్యాక్సిమం ఎవరు చేయరు, ఒకవేళ ఎవరైనా చేస్తే మాత్రం బీ కేర్ఫుల్. మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.